హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు పసుమాంలలో 200 గజాల ఇల్లు G+1 5 BHKది చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని, చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని, పసుమాంల బస్ రోడ్డుకు అతి దగ్గరలో మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి కేవలం కోరుకునేది లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలు తెలుసుకునే ముందు మనం ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు పసుమాంలలోని శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. ఈ పసుమాంల అనేది మనకు పెద్దంబరిపేట మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఇక ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు 200 గజాలలో సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. 36x50 డైమెన్షన్స్తోని కింద పైన కలిసి మనకు 3300 స్క్వేర్ ఫీట్లో అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు ఉండడమే కాకుండా మనకు డ్రైనేజు, కృష్ణ వాటరు అన్ని ఇండ్ల మధ్యలో అద్భుతమైన మంచి లొకేషన్లో ఉంటుంది. ఇక మనం ఇల్లు గురించి క్లియర్గా మాట్లాడుకునేది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు విశాలమైన ఒక 3 కార్ల పార్కింగు, ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక 1 BHK పోర్షన్లు రెడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మంచి ప్లానింగ్తోని 3 BHK ఇవ్వడం జరిగింది. కింద పైన కలిసి మనకు 5 BHK పోర్షన్తోని లోపల ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లోపల చూసే ముందు మనకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చి మనకు కుంట్లూరు టు పసుమాంల వెళ్ళే బస్ రోడ్డు. ఆ బస్ రోడ్ నుంచి కేవలం మనకు 200 మీటర్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. పెద్దంబర్పేట్ 8 లైన్ హైవే ఏదైతే చూస్తున్నారో ఈ హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి అయినా సరే మనకు నాగోల్ మెట్రో నుంచి అయినా సరే 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో మనం మంచి ఇల్లు అయితే మీ ముందు తీసుకొచ్చాను. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నట్టయితే మనకు విశాలమైన మంచి ర్యాంప్తోని లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా మనకు సౌత్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి ఇవ్వబడింది. చూసుకోండి విశాలమైన ఎంత పెద్ద పార్కింగ్ ఇవ్వబడిందో. ఈ పార్కింగ్లో ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఆల్రెడీ ఒక కార్ పెట్టారు, దాని ముందు కూడా ఇంకో కార్ వస్తుంది, దీని వెనకాల కూడా ఇంకో కార్ వస్తుంది. అంటే 3 కార్ల పార్కింగు, ఒక 4-5 బైకుల పార్కింగు, విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, మనకు పేరుకే మనకు సౌత్ ఫేస్ నుంచి ఎంట్రన్స్ అయినా కానీ ఏదైతే మీరు కింద మనకు 1 BHK పోర్షన్ 2 ఇచ్చారో ఈ 2 కూడా మనకు సింహధారాలు ఈస్ట్ ఫేస్ నుంచి ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతోని బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మనకు వాష్ పాయింట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి టైల్స్తోని అద్భుతమైన మంచి నల్లలతో అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు 5000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే ఆల్రెడీ G+1 ఇల్లు ఉంది. మీరు భవిష్యత్తులో ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండద్దన్న ఉద్దేశంతో ఇంత పెద్ద సంప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వాష్ పాయింట్కి మంచి 2 నల్లాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా చూసుకోండి మనకు మంచి గ్రానైట్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఇటు ఇక్కడ సైడ్ ఈ గోడ పైన వెయిట్ పడద్దు కాబట్టి మనకు మంచి గ్యాప్ ఇచ్చి 100% వాస్తు ప్రకారంగా మనకు కట్టడం జరిగింది. మంచి స్టీల్ రియలింగ్తోని జిందాల్ కంపెనీ రియలింగ్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫ్లోరింగ్ చూసుకొని మంచి మార్బుల్స్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ఫేషియస్గా స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు పైకి వెళ్ళడానికి మెట్లు, విశాల మంచి 3 కార్ల పార్కింగు చూసుకోండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో మంచి డిజైన్లతోని అందమైన మంచి లైట్లతోని మంచిగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మన పిల్లర్ దిమ్మలకు కూడా మంచి స్ట్రక్చర్తోని అందంగా ఇవ్వడం జరిగింది. ఏ ఐటమ్ అయినా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ అనేది మాత్రం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా, మనకు 1 BHK పోర్షన్ 2 ఇవ్వడం జరిగిందని. చూసుకోండి ఈ వాళ్ళు కూడా మంచి స్ట్రక్చర్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఒక 1 BHK పోర్షన్ చూడబోతున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ
డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తోని వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా ఇవ్వబడింది. లోపలికి ఈస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన హాల్ చూసుకోండి. హాల్ ఎంత పెద్దగా ఉందో మంచిగా ఈజీగా ఒక కుటుంబం అయితే ఉండే విధంగా మనకు అయితే హాల్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు మంచి మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఒక టీవీ పాయింట్ మంచిగా ఒక టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి అద్భుతమైన మంచి రూప్ లైట్లతోని మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మంచి వెస్ట్రన్ కల్చర్తోని మంచి అందమైన టైల్స్ వాడి ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూశారు కదా బాత్రూమ్ అయితే ఎంత అద్భుతంగా ఉందో. ఇటు వచ్చేసి బయటకు వెళ్ళినట్టయితే మనకు ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది 1 BHK పోర్షన్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్ చూసుకోండి. మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫేసెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పక్క మంచి విండోతోని లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో కబర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. చూసుకొని పైన ఫాల్స్ అని కూడా మంచి రూప్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మంచి కన్స్ట్రక్షన్తోని బెస్ట్ ప్లాన్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు దీని పక్కకే కిచెన్ ఉంటుంది. చూసుకోండి కిచెన్ కూడా ఎంత ఈజీగా ఉందో. ఈజీగా ఒక 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి రెడ్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ ఒక మంచి విండోతోని అన్ని రకాల మంచి సెల్ఫ్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక నుండి పూజ చేసుకునే విధంగా చూశారు కదా. మంచి ప్లానింగ్తోని 100% వాస్తు ప్రకారంగా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. మీరు చూసిన ఈ 1 BHK పోర్షన్ ఉందో సేమ్ ఇదే విధంగా దీని పక్కకు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు అద్భుతమైన మంచి ఫ్లోరింగ్తోని 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వైట్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ రేలింగ్తో ఇక్కడ కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఇటు పైన చూసుకున్నట్టయితే మనకు బాల్కనీలో పైన చూసుకున్నట్టయితే మనకు అద్భుతమైన మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని పీవీసీ ఛానల్తోని వుడెన్ కలర్లో మనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి ఎంత పెద్ద హైట్ ఉందో. టోటల్ స్లాబ్ హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్ ఉంటుంది. మనకు ఓన్లీ ఏదైతే మీరు చూస్తున్నారో సింహద్వారం హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇలా హైట్ ఉండడం వల్ల లుక్ చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇటు వచ్చేసి మనకు ఏదైతే ఈ గల్లీ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి మంచి సెట్ బ్యాక్లు. మనకు 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అటు లాస్ట్లో ఒక వాష్ ఏరియా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మంచి బాల్కనీ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి మనకు ఏదైతే ఈ సింహద్వారం ఉందో ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లోని సింహద్వారము. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఫినిషింగ్తోని అద్భుతమైన మంచి క్వాలిటీ గల మంచి హార్డ్వేర్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షన్ నుంచి నార్త్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి మనకు లోపల ఎంట్రీ కాగానే సిట్అవుట్ ఏరియా ఇది. చూసుకోండి లివింగ్ ఏరియా సిట్అవుట్ ఏరియా వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్తోని మంచి ఎక్సలెంట్ మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ దాని చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్స్ అద్భుతమైన మంచి డిజైన్లతోని మంచి కలర్ కాంబినేషన్తో అద్భుతంగా ఉంది. ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ చూసుకోండి మంచి ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. ఇటొక స్టెప్ అటొక స్టెప్ 3 స్టెప్పులు తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనము హాల్లోకి వెళ్ళే విధంగా మనకు చూసుకోండి మంచి పార్టేషన్తో మంచి చిన్న చిన్న క్యూట్ గల లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ పార్టేషన్ అవతల మనకు విశాలమైన హాల్ ఉంటుంది. చూసుకొని హాల్ ఎంత పెద్దగా ఉందో. మంచి మంచి ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తో చుట్టూ డిజైన్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా మనకు ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ డోర్ చూసుకోండి. ఈస్ట్ ఫేసు మనకు బయట డోర్ కూడా 100% వాస్తుకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉంటుందని. ఇక్కడ మనకు బట్టలు పిండుకునే విధంగా మంచిగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కింద పైన కలిసి మనకు
3300 స్క్వేర్ ఫీట్లో రావడం జరిగింది. మనకు చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కటి 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రతి ఒక్కటి మనం చేరుకోవచ్చు. ఇప్పుడు హాల్లో చూసుకుని విశాలమైన హాలు. ఇక్కడ కూడా మనకు ఏదైనా టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి ఒక సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా జరిగింది. చూసుకుంటే హాల్లో అద్భుతమైన మంచి ఫాల్సింగ్ లైట్లతోని, మంచి రూప్ లైట్లతోని చాలా మంచి కలర్ కాంబినేషన్లో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా దీనికి వాడిన డోర్స్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి క్వాలిటీ గల మంచి కలర్ కాంబినేషన్ డోర్స్తోని మంచి హార్డ్వేర్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్. మనకు కింద పార్కింగ్ ఉంది కాబట్టి మనకు చిన్నగా వచ్చినాయి, పైన పార్కింగ్ ఉండదు కాబట్టి చాలా విశాలంగా వచ్చినాయి. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, మంచి అందమైన మంచి లైట్ కలర్స్తోని, ఇందులో కూడా మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత అద్భుతమైన మంచి డిజైన్తోని, రూప్ లైట్లతోని చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూమ్ చూసే ముందు చూసుకొని పైన ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక మంచి రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా చూసుకోండి, ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా పెట్టేయడం జరిగింది. అలా బాత్రూంలోకి రాగానే డ్రెస్సింగ్ ఏరియా పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. దీంట్లో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, ఇక్కడ టైల్స్ కానీ, మనకు వాడిన కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక చిన్న సింక్ కూడా పెట్టేది జరిగింది. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి అటాచ్డ్ బాత్రూమ్తో మంచి అందమైన ఒక మాస్టర్ బెడ్రూము. ఇటు చూసుకోండి మంచి పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇటు కిచెన్ అండ్ మనకు పూజ ఉంటుంది. మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక మంచి 2 రేఖల డోర్తోని, అద్భుతమైన మంచి హార్డ్వేర్తోని చూసుకోండి ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూసుకొని వెళ్తే ఇది కిచెన్ ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని, మంచి అందమైన టైల్స్ వాడి, అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ మనకు ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ దగ్గర మనకు మిక్సీ జార్లు పెట్టుకునే విధంగా అన్ని రకాల సౌలతులు కల్పించడం జరిగింది. ఇది మనకు ఫ్రంట్ సైడ్ అవుతుంది. చూసుకోండి ఫ్రంట్ సైడ్ కూడా మనకు అద్భుతంగా ఎంత బాగుందో. వెంటిలేషన్ పరంగా బాగుంటుంది, మన సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఎంత అద్భుతంగా ఉందో. చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకు రోడ్డు కనుటి బాగుంది, చుట్టుపక్కల స్కూల్స్ అన్నీ దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో. మనకు విశాలమైన హాలు, మనకు మాస్టర్ బెడ్రూము, కిచెను, మనకు సిట్అవుట్ ఏరియా, మనకు ఈస్ట్కి ఒక మంచి డోరు. చూసారు కదా చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే అయితే మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి మంచి ఫ్లోరింగ్ టైల్స్, అద్భుతమైన మంచి డిజైన్ టైల్స్ కూడా వాడడం జరిగింది. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మన డైనింగ్ ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. ఇక్కడ కూడా టైల్స్ కూడా చూసుకుంటే ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. దీని పక్క కానుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. చూసుకోండి అద్భుతమైన మంచి కలర్స్తోని, వెంటిలేషన్ ఒక మంచి విండోతోని, పైన ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విషయాలు ఉందో. ప్యారీవేర్ మంచి కంపెనీ గల మంచి కుండీలతోని, అన్ని రకాల నల్లలతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఆలోచించి మనకైతే మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తో అయితే మీకు మంచి 3 BHK హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫేషియస్గా మంచి ఫ్లోరింగ్తోని, సరిపడి మంచి సెల్ఫ్లతోని, ఇందులో కూడా మంచి లైట్ కలర్స్ వాడి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఒక మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఒక పెద్ద UPVC విండో విత్ గ్రిల్స్తోని మంచిగా అందంగా ఉంది. ఇందులో కూడా మంచి ఫాల్సింగ్ చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్తోని ఫాల్సింగ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా 3 BHK పోర్షను, చుట్టుపక్కల మంచి లొకేషన్తోని, అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని, కింద పైన కలిసి మనకు 5
బీహెచ్కే పోర్షన్ మీ ముందుకైతే మంచిగా తీసుకొచ్చాను. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, దీని రేట్ ఏం చెప్తున్నారో మిగతా విషయాలు మనం మాట్లాడదాం. చూశారు కదా 5 బీహెచ్కే పోర్షన్ అద్భుతమైన మంచి ప్లానింగ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇప్పుడు మన టెర్రస్ పైన చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని, మంచి అందమైన ఒక హెడ్ రూమ్తోని, చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో చాలా మంచి లొకేషన్లో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. మనం పైన చూసుకుంటే మనకు ఒక 2 పెద్ద వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్ వాటరు, ఒక బోర్ వాటర్. చూసుకోండి, అందమైన మంచి పర్గోల్తో చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,35,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% క్యాష్ మీరు కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. మీ ప్రొఫైల్ గిట్ట మంచిగా ఉన్నట్టయితే మనకు 90% కూడా మనకు ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి పెద్ద ఇల్లు ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకు షేర్ చేసినట్టయితే వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.